ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయలక్ష్మీస్ ఫ్యాషన్ అండి. ఈరోజు నేను మీకు కుట్టడం అసలు రాని వాళ్ళు ఇంట్లో మిషన్ తొక్కడం వస్తే చాలండి, ఫాల్ ఎలా కుట్టుకోవాలో, ఇంట్లో కొంగులు ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా కొద్దిగా మలుచుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకోవాలండి. సిల్క్ చీర కాబట్టి సాగుతూ ఉంటుంది, మనం దేన్ని సాగదీయొద్దండి. ఎక్స్ట్రా క్లాత్ని పైకి వేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఇలా పీచులు ఏమైనా వస్తే ఇట్లా లోపలికి మర్చుకోండి. ఓకేనా అండి, ఇప్పుడు ఫాల్ కుట్టుకుందామండి. ఇది కట్టుడు చెంగు కదండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇదిగోండి ఇలా మీరు ఒక జాన కొలుసుకొని కొంచెం ఇంత పెట్టుకోండి అండి. టేప్తో కొలిస్తే ఒక 5 to 6 ఇంచెస్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 6-7 ఇంచెస్ దగ్గరే ఇలా మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా 7-7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇదిగోండి ఫస్ట్ ఫాల్ నీళ్ళల్లో శుభ్రంగా ఉతుక్కొని మనం ఇలా చుట్టుకోవాలండి, లేకపోతే ఐరన్ చేసుకున్నా ఏం కాదండి. ఇలా మడత పెట్టుకొని ఉంచుకొని ఇదిగోండి దీంట్లో ఇది లోపల వైపు అండి, ఇదిగోండి ఇలా ఉల్టా సిద్ధం ఉంటుంది. ఇలా అంచు పీస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా అంచు పీస్ ఇటు కింద పక్కకు రావాలండి. ఇలా కొంచెం మడత పెట్టుకొని ఇదిగోండి ఇలా దీనికి పెట్టేసి ఫస్ట్ కింద పక్క వరకు జాయిన్ చేసుకోవాలండి. ఈ ఫాల్ కొంచెం లోపలికైనా ఏం కాదండి, కానీ బయటికి మాత్రం కనపడితే బాగోదు. ఇదిగో కొంచెం దూరం కుట్టుకోండి రాని వాళ్ళు. ఇది ఇలా సర్దుకుంటూ ఉండాలి పక్కన. చీర మొత్తం బార్ వరకే అలానే కుట్టుకోవాలండి. ఇలా మొత్తం ఇది మనం కుట్టే కొద్దీ ఇలా సర్దుకుంటూ ఉండాలి పక్కకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చివరికి వచ్చిన దగ్గర ఏం చేయాలంటే ఫస్ట్ ఎలా మడిచామో ఇలా చివరి కూడా ఇలా కొంచెం మలుచుకొని దీని దగ్గర కుట్టేసుకోవాలండి. ఈ చివరి తీసే ముందు ఎప్పుడైనా ఇలా తాకాలు కావాలండి. ఓకేనా, కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చీర అయితే ఇదిగోండి ఇలా రివర్స్లో తిప్పుకొని ఇదిగోండి ఇలా సమానంగా అనుకుంటూ, మనకు ముడతలు రాకుండా ఉండాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదిగోండి ఇలా సమానంగా అనుకుంటూ ఇదిగోండి చివరి దగ్గర నుంచి ఇలా మరీ ఇట్లా కుట్టు కానట్టు కాకుండా ఇలా మధ్యలో కనేసి ఇలా పిన్నిస్లు పెట్టుకోండి. కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మీకు కూడా ముడత రాకుండా ఉంటుందండి. ఇంకా అసలు మనం వెనక్కి తిప్పి చూసుకోవాల్సిన అవసరం ఉండదండి.
శారీ మొత్తం ఇలా పెట్టేసుకోండి. కాటన్ శారీ అయితే మీకు అసలు ఇలా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, కానీ మీరు శారీని ఇలా నేల మీద వేసుకొని కింద సమానంగా అనుకొని పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. ఓకేనండి, ఇంకా పిన్నిసులు పెట్టడం అయితే పూర్తయిపోయింది. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు ఇదే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని, ఓకేనండి, ఇది కొంచెం ఇలా మిషన్ ఇలా పెట్టుకొని ఈ మడిచాం కదండి, ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇదిగోండి పిన్నిస్కు ఇది సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇలా కొసల దగ్గర పెట్టేసి మళ్ళీ చీరని ఇలా సర్దుకుంటూ ఉండాలి. మీకు అలా కదలకుండా ఉండాలంటే అక్కడ ఏమైనా వెయిట్ కూడా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఇంక మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉండదండి, సమానంగా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవటమే. ఏ పట్టును లాగొద్దండి, పైన కింద సమానంగా అనుకుంటూ వేసేసుకోండి. ఈ చివరి వచ్చాక ఇలా మలిచాం కదా, ఈ కొస కూడా సేమ్ ఇలానే మలిచి పట్టుకోండి. కరెక్ట్గా మూడు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా తిప్పేసి ఇలా కాల్ చేయండి. ఓకేనండి, చూపిస్తాను చూడండి ఫాలు. ఇదిగో మనం ఇంక ఈ పిన్నిస్లన్నీ తీసేసుకోవచ్చండి. ఇదిగో ఇదిగో ఎంత నీట్గా వచ్చిందో చూసుకోండి. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.